వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో గురువారం నాడు పవన్ కళ్యాణ్ అభిమానులు నిర్వహించిన పవర్ స్టార్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా దర్శి మండలం రాజంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజంపల్లి గ్రామంలోని పవన్ కళ్యాణ్ అభిమాని తోట శ్రీనివాస్ తన సొంత నిధులతో సుమారుగా 400 మంది విద్యార్థులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా పుస్తకాలు, ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, మండల విద్యాశాఖ అధికారి కాకర్ల రఘురామయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాజంపల్లి గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ టీచర్స్ డే సందర్భంగా మీతో పాటు ఇక్కడ కొంచెం సమయం స్పెండ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మీ టీచర్స్ కి విష్ చేశారా? ఇవాళ టీచర్స్ యొక్క రోల్ విద్యార్థుల భవిష్యత్తులో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళు మనల్ని సరైన దారిలో నడిపించడానికి సలహాలు ఇస్తూ ఒక దారి చూపిస్తుంటారు. నిరంతరం వాళ్ళు కృషి చేస్తుంటారు మన భవిష్యత్తు కోసం. ఒక గొప్ప టీచర్ యొక్క పాత్ర పిల్లల లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. నేను ఇవాళ నా రొటీన్ స్టార్ట్ చేసే ముందు నాకు నా కాలేజ్ అవనివ్వండి, స్కూల్ అవ్వండి, నాకు మంచిగా నేర్పించిన అందరు టీచర్స్ కి వాళ్ళు ఎక్కడున్నా కర్ణాటక, ఢిల్లీ అందరికి ఫోన్ చేసి విష్ చేశాను. ఎప్పుడు టీచర్ స్టూడెంట్ రిలేషన్ అన్నది చాలా మంచి అనుబంధం ఉంటుంది. అది మనకి వేదాలు చెప్తుంటారు, మాతా పిత గురు దైవం. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళ సలహాతో మనం సరైన దారిలో నడవాలి. అట్లాగే వాళ్ళ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతి. ఆయన ఒక గొప్ప ప్రొఫెసర్, ఎన్నో యూనివర్సిటీస్ లో వర్క్ చేశారు. మనకి ప్రెసిడెంట్ అవ్వక ముందు ఆయన ఒక మంచి టీచర్. ఆయనకి ఎప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ కానీ ఇలా టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఆయన అప్పట్లో చెప్పారు 1962లో ఇలా నాకు నా బర్త్డే చేసే కన్నా నా పుట్టినరోజున టీచర్స్ డేగా జరుపుకుందాం అందరం అని. సో టీచర్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు మీ టీచర్స్ పట్ల చాలా గౌరవం ఉండాలి. మన ఫ్యూచర్ వాళ్ళ చేతుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరొకసారి అందరికీ హ్యాపీ టీచర్స్ డే. టీచర్స్ ఉన్న అందరికీ అండ్ పిల్లలు ఎప్పుడు వాళ్ళ పట్ల చాలా రెస్పెక్ట్ గా ఉండాలి. మీకు వాళ్ళ ద్వారానే మీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇవాళ టీచర్స్ డే సందర్భంగా కోటా శ్రీను గారు ఇక్కడ పిల్లలకు అవసరమైన ప్యాడ్స్ పంపిణీ చేయడం అభినందనీయం. అట్లాగే వాళ్ళ మొక్కలు నాటాము. ఇలా అందరూ ప్రజలు స్వతహాగా ముందుకు వచ్చి అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన ఊరు లేదా నియోజకవర్గం అభివృద్ధికి మీ వంతు సహకారం కూడా అందిస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు.